సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 522వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము ఈ యొక్క అంశము చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుందండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలండి. ఆధ్యాత్మికం ద్వారా మనం పొందేటువంటి ప్రాప్తులేమిటి, ధార్మిక జగత్తులో మనం పొందేటువంటి ప్రాప్తులేమిటి, ఈ విషయాల్ని మనం స్పష్టంగా మీకు అర్థం చేయించడానికి సాక్షాత్తు భగవంతుడే ఇటువంటి సంకల్పాన్ని కల్పించి ఈ విధంగా చెప్పిస్తున్నాడండి. దయచేసి దీన్ని తేలికగా తీసుకోకండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టి తీసుకుని వస్తాను. మన భక్తి మార్గంలో దేవీ దేవతల్ని పూజ చేస్తున్నాం. మనందరికీ తెలుసును, శాస్త్రాల్లో కూడా వ్రాయబడ్డది 33 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. 33 కోట్ల దేవీ దేవతల్ని రకరకాలుగా మనుషులందరూ కూడా ఎవరికి తోచిన విధానంలో, ఎవరికి విశ్వాసము, భక్తి, తపన అర్థమైన దాని ప్రకారంగా భక్తి ప్రపత్తుల పరంగా వాళ్ళు పూజ చేస్తున్నారు. కానీ ఈ దేవీ దేవతలు ఎక్కడి నుండి వచ్చారు? 33 కోట్ల దేవీ దేవతల యొక్క విశిష్టత ఏమిటి? ఆ యొక్క సంఖ్య యొక్క 33 కోట్లే ఎందుకు అయింది? ఎందుకు 50 కోట్లు అవ్వలేదు, 100 కోట్లు అవ్వలేదు? ఎందుకంటే 850 కోట్ల మంది మనుషులు ఉన్నారు కదా. అందులో కేవలం 33 కోట్ల మంది మాత్రమే ఎందుకు చెప్పారు? దాని యొక్క ఏమన్నా విశేషత ఏమన్నా ఉన్నదా? శాస్త్రాల్లో ఆ విధంగా స్పష్టత ఉన్నదా? ప్రవచనకారులు ఈ విషయం మీద ఏమన్నా చెప్పడం జరిగిందా? ఈ 33 కోట్ల మంది ఎక్కడి నుండి వచ్చారు? వాళ్ళు ఏమన్నా ఆకాశం నుండి ఊడిపడ్డారా? లేక వీళ్ళు ఏ విధంగా దేవీ దేవతలుగా గుర్తింపు పొందారు? ఈ యొక్క విశేషతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్పష్టత మనకి ధార్మిక జగత్తులో లేదండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం ఎవరైతే పూజ చేస్తున్నామో వాళ్ళ బయోగ్రఫీ మనకు తెలియదు. బయోగ్రఫీ తెలియదు కాబట్టి మనము అర్థం చేసుకుని భగవంతుడు ఆ విధంగా భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్ళలేకపోతున్నాం. ఆ దేవీ దేవతలకు ఉన్న గుణాలు మనలో రాకుండా ఉన్నాయి. కేవలం ఏదో భౌతికంగా కొన్ని కోరికలను కోరుకుంటున్నాము, దాంతో సంతృప్తి పడుతున్నాము, అయిపోయింది అనుకుంటున్నాము. కానీ ఆధ్యాత్మిక దృష్టిలోనండి ఈ 33 కోట్ల దేవీ దేవతల యొక్క విశిష్టత ఉన్నది. 33 కోట్లు, 3 కోట్లు సత్యయుగంలో వచ్చేటువంటి శ్రేష్టమైన ఆత్మలు, 30 కోట్లు త్రేతాయుగంలో వచ్చేటువంటి ఆత్మలు. ఇది 33 కోట్ల యొక్క విశిష్టత. నంబర్ 1 స్వర్గము సత్యయుగము, నంబర్ 2 స్వర్గము త్రేతాయుగము. అందుకని స్వర్గము బ్రహ్మ పగలు అన్నాడు 8వ అధ్యాయంలో. మీకు బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అన్న పదాలు మనకి అక్కడ కనబడతాయి. మనం చర్చించుకున్నాం కూడా. అర్థమైందండి. ఈ 33 కోట్ల మంది ఎందుకు వస్తారంటే వాళ్ళు మాత్రమే భగవంతుడు వర్తమానములో, ఇప్పుడు కలియుగం యొక్క ఈ అంతిమ సమయములో, క్లిష్ట సమయములో పరమాత్మ సృష్టి మీద అవతరించి ఇస్తున్నటువంటి ఆ సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆధ్యాత్మిక విజ్ఞానము, రాజయోగము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము ఇవన్నీ తెలుసుకొని వారు తమ యొక్క జీవితాన్ని సకారాత్మకంగా పరివర్తన చేసుకునేటువంటి వాళ్ళు. అందరూ చేసుకోరు. ఎందుకంటే భౌతిక తత్వంలోనే అందరూ మునిగిపోయి ఉన్నారు. అత్యధిక సంఖ్యలోని మనుషులు మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం కూడా చేయరు, ఎటువంటి సంకల్పం కూడా చేయరు. అందుకనే భగవంతుడే చాలా స్పష్టంగా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పారండి? కొద్దిమంది మాత్రమే తత్వం ఆధారంగా తెలుసుకుంటారు. 7:19లో కూడా ఈ సమయాన్ని, క్లిష్టమైన సమయాన్ని కూడా గుర్తించిన వాళ్ళు కూడా కొద్దిమంది మాత్రమే. సమహాత్మ సుదుర్లభ అంటాడు 19లో. 3వ శ్లోకంలో ఏమంటాడు? మాం వేత్తి తత్వత అంటాడు. అర్థమే తత్వం ఆధారంగా కొద్దిమంది. 7:3, 7:19 మీరు దయచేసి మీరు గూగుల్లోకి వెళ్ళండి, లేకపోతే పుస్తకాలు చదవండి. అక్కడ ఏం చెప్తున్నారో నాకు అర్థమవుతుంది మీకు. అర్థమైందండి. సో ఆధ్యాత్మికతలో మనకేమర్థమవుతుంది? ఈ 33 కోట్ల దేవీదేవతలు ఎక్కడో ఆకాశం నుండి ఊడిపడలేదు. ఇక్కడ ఈ పొడమి మీద వర్తమాన సమయంలో ఉన్నటువంటి 850 కోట్ల మంది ఎవరైతే పరమాత్మ యొక్క నిర్దేశించినటువంటి మార్గంలో ప్రయాణించి వారు ఆదేశించిన విధముగా రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటారో వాళ్ళే
రాబోయేటువంటి సత్యత్రేతాయుగాల్లో దేవీ దేవతలుగా జన్మ తీసుకోబోతున్నారు. ఇదన్నమాట. దీనికోసం మనం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి. ఇది కేవలం ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో ప్రయాణించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడికి ఈ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము గత కొన్ని ఎపిసోడ్స్గా భగవద్గీత శ్లోకాల్ని మాత్రమే చర్చించుకుంటున్నాము. కఠోపనిషత్తు మనం ప్రారంభించుకున్నాము. ఒక 6 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, 6 మంత్రాలు, అది కూడా మొదటి అధ్యాయంలో 1:1:1 నుండి 1:1:6 వరకు మనం పూర్తి చేసుకున్నాం. అర్థమైన తర్వాత మనం కొంత గ్యాప్ ఇచ్చి మనం గీతా శ్లోకాలని చర్చించుకుంటున్నాం. సుమారుగా నేను అనుకోవడం 10 ఎపిసోడ్స్ వరకు గీతనే మనం చర్చించుకుంటున్నాం. పునః ఇప్పుడు నేను కఠోపనిషత్తులోని 1:1:7 మంత్రాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ ఎపిసోడ్లో మనం కఠోపనిషత్తు మంత్రాన్ని చర్చించుకుంటాం. వీలైతే రాబోయేటువంటి కొన్ని ఎపిసోడ్స్లో ఈ కఠోపనిషత్తు మంత్రాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు దీనికి ఉపోద్ఘాతం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం సుమారుగా 10 ఎపిసోడ్స్ మనం మర్చిపోయాం కదా, గీతని మన ఉపనిషత్తు మంత్రాలను చర్చించుకోవడం లేదు కొన్ని కారణాల వల్ల. ఎందుకంటే దాన్ని క్షుణ్ణంగా తత్వం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి, దాన్ని ఎక్కువ సమయం నాకు లభించలేదు కాబట్టి, నేను గీత అంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కాబట్టి గీత ఈజీగా చెప్పుకోగలుగుతాను కాబట్టి, గీత మీద ఫోకస్ చేస్తూ నేను ఎపిసోడ్స్ని ఆపకూడదు కాబట్టి ఆ విధంగా చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనం 1:1:7 ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కఠోపనిషత్తు 1:1:7. దీనికి ఉపోద్ఘాతం కొంత చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. కొన్ని రాసుకున్నటువంటి పాయింట్స్ మీకు అర్థం కావాలి. నేను ప్రతిదీ ఏ ఉపనిషత్తు కానివ్వండి, వేదాలు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, లేకపోతే యక్ష ప్రశ్నలు కానివ్వండి, లేకపోతే భజగోవింద శ్లోకాలు చర్చించుకున్నాం, లేకుండా ఉంటే మన పతంజలి యోగ సూత్రాలు, అష్టాంగ యోగ సూత్రాలు చర్చించుకున్నాం. ప్రతిదీ కూడా తత్వం మాత్రమే నేను చెప్పేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుని చెప్తున్నానండి. తత్వం లేకుండా తత్వం అంటే ఏంటి? తత్వం అది నీ కొరకే. తత్ అంటే అది, త్వం అంటే నీవు. ఏదైతే తత్వం అనుకుంటే నా జీవితాన్ని ఎలివేట్ చేస్తోంది, పరిశుద్ధం చేస్తోంది, నా జీవితాన్ని పూర్తిగా సతోప్రధానంగా తయారు చేస్తుంది, పరిపూర్ణంగా చక్కగా ఆనందంగా నిండుగా శాంతిగా సుఖంగా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా తయారు చేస్తుంది. ఇది కాకుండా భావి జన్మలు సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతాము. అర్థమైందండి? ఇదనమాట. ఒక్కసారి కొంచెము ముందు విషయాలు మనం చర్చించుకుందాము. అప్పుడేమవుతుంది, కఠోపనిషత్తు 1:1:1 నుండి 1:1:6 వరకు జరిగిన కథని సంక్షిప్తంగా మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చర్చిస్తారు. అప్పుడేమవుతుంది, మీకు ఆ 7వ మంత్రం మీద కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది. అర్థమైంది? లేకపోతే ఏదో చెప్తున్నారు వింటున్నాము బాగానే ఉంది అనుకుని తప్పట్టు కొట్టేసి వెళ్ళిపోతారు. మన తత్వంలోకి వెళ్ళాలంటే కొంత మనం సమయాన్ని తీసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నచికేతుడు గురించి చెప్పాం కదా. నచికేతుడు అంటే సత్యాన్వేషణ అండి, పరమ జ్ఞానం పొందాలనేటువంటి తపన. అర్జునుడి పాత్ర అనుకోండి, భగవద్గీతలో అర్జునుడి పాత్ర, ఈ కఠోపనిషత్తులో నచికేతుడి పాత్ర. అట్లా పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు వాజశ్రవసుడేమి అతని తండ్రి, అతను భక్తి మార్గంలో ప్రాప్తులు పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, కర్మకాండాలు చేస్తున్నాడు. నచికేతుడేమో అర్థమవుతుంది ధర్మం ఏంటి అధర్మం ఏంటి, సత్యం ఏంటి అసత్యం ఏంటి అర్థమవుతోంది. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను రాసుకున్న కొన్ని పాయింట్స్ మీ ముందు చెప్తాను. నచికేతుడు యమలోకానికి చేరే వరకు ఎలాగా నడుస్తుందో సంక్షిప్తంగా పునః పరిశీలిద్దాం. యమలోకానికి ఎందుకు వెళ్తాడు? యమలోకానికి వెళ్తాడు, యమధర్మరాజు సమక్షంలోకి వెళతాడు. ఆ వెళ్ళే ప్రయాణమే ఈ మొదటి 6 మంత్రాలు. అర్థమైందండి? మొదటి మంత్రము 1:1:1. వాజశ్రవసుడు అనే ఋషి ఒక యజ్ఞము చేస్తూ తన సంపదను దానము చేస్తున్నాడు. అర్థమైందండి? అతనికి నచికేతుడు అనే కుమారుడు ఉన్నాడు. ఇది విశ్వచిత్ యజ్ఞము. ఈ యజ్ఞములో యజ్ఞకర్త తన సంపదను మొత్తము దానం చేయాలి. ఇది మొదటి మంత్రము. ఇప్పుడు 2వ మంత్రాన్ని వినండి జాగ్రత్తగా. నచికేతుడు తండ్రి చేస్తున్న అసంపూర్ణ యజ్ఞాన్ని గుర్తించాడు. ఎవరు? వాళ్ళ కుమారుడు నచికేతుడు గుర్తించాడు. అతనిలో శ్రద్ధ ఉద్భవించింది. శ్రద్ధ అంటే ఏమిటి? ధర్మాన్ని గుర్తించే అంతర్గత జాగృతి. నా తండ్రి తప్పు చేస్తున్నాడు అనేటువంటి ఆ జాగృతి అయిందనమాట. ఎందువలన అయింది? 1:1:3లో స్పష్టమవుతుంది. తండ్రి యజ్ఞంలో దానం చేస్తున్న ఆవులు అదేంటంట, క్వాలిటీ లేనటువంటి ఆవులంట. నీరు తాగి ముగిసినవి, గడ్డి తిని ముగిసినవి, పాలు ఇవ్వలేనివి, శక్తి లేనివి, ఇవి దానం చేస్తున్నాడంట. నచికేతుడు ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? ఇలాంటి ఆవులను దానము చేయడము ధర్మానికి విరుద్ధము కాబట్టి ఎటువంటి ఆనందాన్ని పొందలేడు.
దీనివల్ల ఉపయోగం లేదు, సుఖం రాదు. ఏ ప్రాప్తుల కోసమైతే మీరు దానాలు చేస్తున్నారో అవి పొందలేరు అంటున్నాడు. అంటే అతనిలో వివేక శక్తి మేల్కొన్నది. అతనిలో వివేక శక్తి వివేక శక్తి అంటే ఏంటంటే విచక్షణా శక్తి, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు చూసారా. ఏది సత్యం ఏది సత్యం అది మేలుకొందంట. 1:4 ఇప్పుడు నచికేతుడు తన తండ్రి యజ్ఞము సరిగ్గా జరగాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విధముగా తండ్రిని ప్రశ్నించాడు. అర్థమైందండి? ఏమని ప్రశ్నించాడు? నన్ను ఎవరికి దానము చేస్తారు? గోవులను దానం చేశారు కదా, ఇప్పుడు నన్ను ఎవరికి దానం చేస్తారు? ఇది తిరుగుబాటు కాదు, సత్యాన్వేషణ. 3 సార్లు అడిగాడు, నన్ను ఎవరికి దానం చేస్తారు, నన్ను ఎవరికి దానం చేస్తారు, నన్ను ఎవరికి దానం చేస్తారు. ఈ 3 సార్లు ప్రశ్నించిన తర్వాత తండ్రి కోపంతో అన్నాడు, నిన్ను యమునికే ఇస్తాను అన్నాడు. యమునికే ఇస్తానంటే మృత్యువుకి ఇస్తాను. యమధర్మరాజు అంటే మృత్యువుకి సంకేతము కదా. 1:5 అర్థమైందండి. అనేకులలో నేను ఉత్తముడిని, లేకపోతే కనీస మధ్యస్థుడిని, నేను వ్యర్థుడిని కాదు. ఇప్పుడు సతో రజో తమో అంటున్నాను చూసారా. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి జ్ఞానం యొక్క ఆ జ్యోతి వెలిగింది కదా, ఆత్మజ్యోతికి వెలిగింది నచికేతుడిలో. కాబట్టి తమోలో లేడు, మధ్యస్థుడిగా ఉన్నాడు, లేకపోతే సాత్వికంలో ఉన్నాడు, లేకపోతే రజోలో ఉన్నాడు. అంటే మారడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి రజో సతో వాళ్ళు మారడానికి సులభం అన్నమాట. సతో వాళ్ళు మారడం కష్టం. నేను వ్యర్థుడిని కాదు, యమునికి ఇవ్వడము ద్వారా యముడు నా ద్వారా ఏ పని చేయించబోతున్నాడు, ఇది ఆ పాయింట్ ఆయనకి రగిలింది బుద్ధిలో. అందువలన తండ్రి మాటను సత్యంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు 1:6 ఇది మనం ముందే చర్చించుకున్నాం. ఈ 5 మంత్రాల కంటే ముందు మనం 6 చర్చించుకున్నాం. పూర్వులు ఎలాగైతే మరణించి మళ్ళీ పుట్టారు, ఏ విధంగా పంటలో విత్తనం వేస్తాం, అది మొలకెడుతుంది, చాలా చెట్టు అవుతుంది, పెద్ద వృక్షం అవుతుంది, తర్వాత పడిపోతుంది, మళ్ళీ అందులోంచి విత్తనం పడుతుంది, మళ్ళీ మొక్క వస్తుంది. సో ఈ విధంగా ఆ విధంగా చెట్టులాగా మనిషి కూడా పుడతాడు, మనిషి చనిపోతాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చనిపోతాడు. ఇదనమాట. ఈ 6 మంత్రాలు మనకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాయి. ఏం సత్యం అంటే ఒక గొప్ప సత్యం తెలియజేస్తుంది. సాధారణ బాలుడు, ధర్మ జిజ్ఞాసువు, ధర్మాన్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కోరుకోవాలండి. నచికేతుడు అంటే ఎవరూ కాదని మనందరికీ ప్రతీక. మనలో ఆ తీక్షణ అది ఉంది చూసారు. ఆధ్యాత్మిక శక్తి పొందాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, ఆత్మజ్ఞానం పొందాలి, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి, అర్థమైందండి అనే తపన అన్నమాట. అది అటువంటి వారందరూ కూడా నచికేతుడు. సాధారణ బాలుడు, ధర్మ జిజ్ఞాసువు, ఆత్మజ్ఞానానికి సిద్ధమైన సాధకుడు. నచికేతుడు యముని వద్దకు వెళ్ళే అర్హతను సంపాదించాడు చూసారా. మనం మామూలుగా మృత్యు అంటే భయపడతాం, ఏడుస్తాం, బాధపడతాం. నచికేతుడు ఎవరు తీసుకున్నాడు? యమధర్మరాజు నా చేత ఏదన్నా కార్యము చేయించదలుచుకున్నాడా, నేను యమధర్మరాజు దానికి పంపిస్తున్నాడు నా తండ్రి అని అనుకున్నాడు. ఇప్పుడు కథ ఒక కీలక మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 1:7 ఈ కీలక మలుపు అనేది ఇక్కడి నుంచి అర్థం కావాలంటే 1:7 నుంచి మన ప్రయాణం మళ్ళీ మనం కొనసాగించాలి. 1:7 నుండి యమలోకంలో జరిగే సంఘటనలు ప్రారంభమవుతాయి. నచికేతుడు నిజముగానే యమలోకానికి చేరుకుంటాడు. అర్థమైందని యమలోకానికి చేరుకుంటాడు. కానీ అక్కడ ఒక విశేష పరిస్థితి ఏర్పడుతుంది. యముడు ఇంట్లో లేడు. నచికేతుడు 3 రాత్రులు ఆహారము లేకుండా అక్కడ వేచి ఉంటాడు. అంటే 3 రాత్రులు భోజనం చేయకుండా యముడి కోసం వేచి ఉంటాడు. యముడు అక్కడ లేడంట. అప్పుడు యముని పరిచారకులు ఇలా అన్నారు, వేద సంస్కృతిలో ఒక గొప్ప సూత్రం ఉన్నది, అతిథి దేవో భవ. అర్థమైందండి? ఒక జ్ఞాని అతిథిగా ఇంటికి వచ్చినప్పుడు అతన్ని అగ్నిలాగా గౌరవించాలి. అగ్నిలాగా అంటే ఏంటి? పవిత్రంగా. అగ్ని ఏం చేస్తుంది? బంగారం అందులో అగ్నిలో వేసామనుకోండి, అందులో తుప్పంతా పోయి మంచి బంగారంగా తయారవుతుంది. అదే అగ్నిలాగా అంటే మన పవిత్రమైన భావంతో గౌరవించాలి. ఈ సూత్రాన్ని 7వ మంత్రం స్పష్టం చేస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు మీకు 7వ మంత్రం చెప్పబోతున్నాను, మనం దాన్ని చర్చించుకోబోతున్నాం. కఠోపనిషత్తు 1:7 వైశ్వానర ప్రవిశత్య నేను ఇక్కడ పద విభజన కూడా రాసుకున్నాను, అది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే కంటిన్యూస్గా ఉన్నటువంటి మంత్రం కొంచెం కష్టము. పద విభజన ఏం చెప్తోంది? వైశ్వానర ప్రవిశతి అతిథి బ్రాహ్మణ గృహాన్ తస్య ఏతాం శాంతిం కుర్వంతి హర వైవస్వత ఉదకం. ఇదండి, మళ్ళీ చెబుతాను. వైశ్వానర ప్రవిశతి అతిథి బ్రాహ్మణ గృహాన్ తస్య ఏతాం శాంతిం కుర్వంతి హర వైవస్వత ఉదకం.
ఇప్పుడు దీని యొక్క అర్థంలోకి వెళదాం. వైశ్వానరుడు, ఇందులో ముఖ్యంగా వైశ్వానరుడు ఒకటి, అతిథి ఒకటి, బ్రాహ్మణ ఒకటి. ఈ 3 పదాలు మనం ఆధ్యాత్మికంగా వెళ్ళాలి. మనం ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కోణములో అర్థం చేసుకున్నప్పుడే గుర్తుపెట్టుకోండి, మనకి తత్వం అర్థమవుతుంది. లేకపోతే తత్వం అర్థం కాదు. అర్థమైందండి? తత్వం అర్థం కాకపోతే దానివల్ల ఏదేం ఉండదండి. ఏదో చెవికి ఇంపుగా ఉంటుంది. కండ్రస్ అంటారు చూసారా, బాగుందండి ఈ పలానా సూత్రం బాగుంది. దానివల్ల ఎవరికి బాగుంది? నచికేతుడికి బాగుందా? వాజశ్రవసుడికి బాగుందా? ఎవడికి బాగుందా? మీకు బాగుందా? ఇంకెవరికి బాగుంది? మీ జీవితాన్ని ఉద్ధరించకపోయినట్లయితే ఎటువంటి జ్ఞానమైనా, జ్ఞానం ఉన్నవాడు ఆచరించకపోయినప్పుడు, లేనివాడు లేక ఆచరించకపోయినప్పుడు, ఇద్దరు ఉన్నవాడు లేనివాడు ఒకటే సమానం. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకని ఇక్కడ మనం తత్వం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. వైశ్వానరుడు అంటే ఏంటి? వైశ్వానరుడు అంటే అగ్నిస్వరూపుడు. సమస్తులకు సాధారణమైన, అందరికి మామూలుగా సాధారణ అగ్ని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడి యొక్క సందేశం తెలుసుకోవడానికి ఇష్టపడే ఆ విధంగా ఆ యమలోకానికి చేరుకుంటాడు నచికేతుడు. అందుకనే నచికేత అగ్ని అని కూడా అంటారు. మనకి తదుపరి శ్లోకాల్లో వస్తుంది, నచికేత అగ్ని అని వస్తుంది. ఇది వైశ్వానరుడు. ఇక్కడ వైశ్వానరుడు అంటే ఏంటి? వైశ్వానర యొక్క ఎటైమాలజీ ఏంటి? దాని మూల ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? వైశ్వానరుడు అంటే విశ్వ ప్లస్ నర. విశ్వ ప్లస్ నర. విశ్వములో ఉన్నటువంటి నరులు అంటే 850 కోట్ల మంది. అర్థమైందండి? అందరికీ కూడా భగవంతుడు ఒక జ్ఞాన, ఒక పిపాసత్వం అంటారు చూసారా, ఒక ఇంక్విజిటివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తపన, నేను జ్ఞానం పొందాలి, సత్యమైన మార్గం పొందాలి, ఇది పొందడం కోసమని భగవంతుడు మన అందరిలో కూడా ఆ యొక్క నిధి పెట్టేశాడు, దివ్య గుణాల నిధి పెట్టాడు. 16వ అధ్యాయంలో 1, 3 చెప్పాం కదా, 1, 2, 3 శ్లోకం, 26 దివ్య గుణాలు. ఇది మనం ఆత్మజ్ఞానంలోకి వెళ్ళగలిగితే, ఈ యొక్క అనుభూతి జరిగితే మనకు ఆ తపన పుడుతుంది. ప్రతి ఒక్కరిలో పెట్టాడు. భగవంతుడు నిష్పక్షపాతి కదా. కొద్దిమందికి మాత్రమే భగవంతుడు అండి అని ఉంటుంది ఎక్కడైనా? అలా ఉండదు కదా. అదేనమాట అగ్ని అంటే. ఇక్కడ అతిథిగా వస్తాడు కదా యమధర్మరాజు. అదొక లోకం అనుకోండి. ఆ లోకంలోకి ఎవరు వస్తున్నారు? నచికేతుడు వస్తున్నాడు, అతిథిగా వస్తున్నాడు అని చాలా క్లియర్గా అర్థమవుతుందండి. క్లియర్గా అర్థం చేసుకున్నారనుకోండి, నేను ఇప్పుడు నచికేత పాత్రలో ఉన్నాను, వాజశ్రవసుడి పాత్రలో ఉండేవాడిని, ఇప్పుడు మారిపోయాను, ఇప్పుడు జ్ఞానాన్ని పొందే విధంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. ప్రవిశతి అంటే ప్రవేశిస్తాడు, అతిథి అంటే అతిథి. బ్రాహ్మణుడు జ్ఞాని పవిత్రుడు. ఇక్కడ అదైపోయింది కదా. బ్రాహ్మణ అంటే ఏంటి? బ్రాహ్మణ అంటే పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణత్వం కాదండి. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని. అర్థమైందండి? గీతలో కూడా 18:42 శమోదమ తపశౌచం క్షాంతిరార్జవేమచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ సమాధిన. అక్కడ ఏమంటాడు? బ్రాహ్మణుడికి లక్షణాలు చెప్తున్నాడు. ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, జ్ఞానము, విజ్ఞానము, దీని మీద విపరీతమైన నమ్మకము, ఆత్మజ్ఞాని, పరమాత్మజ్ఞాని. ఇతడు బ్రాహ్మణుడు. అర్థమైందండి? ఇక్కడ బ్రాహ్మణుడు. అతిథి అంటే ఏమిటి? అతిథి అంటే ఏమిటి? అది కూడా అతిథి అంటే ఏమిటండి చెప్పండి? ఆ ప్లస్ తిథి. తిథి అంటే ఏంటి? ఒక నక్షత్రం ఏదో చెప్తాడు కదా. తిథి ఏమి లేకుండా, తిథి తారీఖు ఏమి చెప్పకుండా ఉన్న పడంగా వచ్చేస్తారంట. అతిథి అంటారు. గెస్ట్ ఉన్న పడంగా వచ్చేస్తాడు. రాగానే మనం ఏం చేస్తాం? అతిథి మర్యాదలు అంటాం. అతిథి దేవో భవ అని అన్నాం చూసారు, వేదాల్లో ఉంది కదా. రాగానే ఏం చేస్తాం? కూర్చోబెట్టి మంచి వెంటనే ఎండాకాలంలో వచ్చారనుకోండి, ముందు మంచినీళ్ళు తీసుకోండి అంటాం. తర్వాత నమస్కారం అండి, బాగున్నారా అంటాం. వాళ్ళు తెలియని వాళ్ళు కాకపోతే ఏంటంటే దేనికోసం వచ్చారో అడుగుతాం, చర్చించుకుంటాం. అర్థమైంది? అతిథి అంటే తిథి తారీఖు సమయం ఏమి చెప్పకుండా ఉన్న పడంగా వచ్చేవాడు అతిథి. బ్రాహ్మణుడు యొక్క చెప్పాను. వైశ్వానర ఈ పదం అర్థమైంది మీకు. ఇప్పుడు మీకు ఈ తాత్పర్యంలోకి వెళ్ళిపోదాం. అతిథే బ్రాహ్మణుడు యమధర్మరాజు యొక్క గృహంలోకి ప్రవేశించినప్పుడు అతడిని అగ్నిస్వరూపుడిగా భావించి, అతనికి మామూలుగా భక్తి మార్గం సాధారణ అర్థము, ఆధ్యాత్మిక దృష్టికోణం 2 చెప్తాను మీకు. సాధారణ అర్థము, అతిథి రాగానే ఏం చేస్తావు? మనం గౌరవ మర్యాదలు కూర్చోబెడతాం, ఆసనం మీద కూర్చోబెడతాం, మంచినీళ్ళు ఇస్తాం, లేక కాఫీ ఇస్తాం, టీ ఇస్తాం, ఏదో ఇచ్చి కూర్చోబెడతాం, మంచిగా మాట్లాడతాం. ఇది అతిథి మర్యాదలు అంటాం. అర్థమైందండి? అందుకని అతిథి మర్యాదల నీళ్లు ఇచ్చి శాంతికరమైన సత్కారము చెయ్యాలి. లేకపోతే అది యమధర్మానికి సంబంధించిన దోషాన్ని కలిగిస్తుంది. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే ఈ మంత్రములోని తత్వం ఏమిటి? ఈ మంత్రం బాహ్యంగా చూస్తే అతిథి సత్కారం గురించి చెప్తుంది. బాహ్యంగా ఇదే కదా, వచ్చారు, కూర్చోబెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు, టీ కాఫీ ఇచ్చారు, మాట్లాడారు, ఇది పంపించేశారు. ఇది అతిథి సంస్కారం బాహ్యంగా. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏమర్థమవుతుందండి? మంత్రంలోని తత్వము
ఈ మంత్రం బాహ్యంగా చూస్తే అతిథి సత్కారం గురించి చెప్తుంది. కానీ ఇది కేవలం అతిథి సత్కారము కాదు, అతిథి సత్కారము కాదు, ఆత్మలో జ్ఞానాగ్ని ప్రవేశించే మహత్తర ఆధ్యాత్మిక ప్రక్రియకు సంకేతము. మళ్ళీ చెబుతాను పాయింట్, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఆత్మలో జ్ఞానాగ్ని ప్రవేశించే మహత్తర ఆధ్యాత్మిక ప్రక్రియకు సంకేతము. అర్థమైందండి? అతిథికి ఇవ్వాల్సింది ఏంటి? మనం నీరు అంటే ఏంటి? అక్కడ నీరు అంటే దాహం తీరుస్తున్నాం. ఆత్మకి ఏం తాపం? ఆత్మకి దాహం ఏంటి? పరమాత్మని పొందాలని తపన, అది దాహం అన్నమాట. ఆ తపన తీర్చడానికి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వాలన్నమాట. అతిథిగా ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, ఆల్రెడీ తత్వజ్ఞానులు ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా మంచి విషయాలు మాట్లాడుకుని తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి పంపిస్తారు. అదేనమాట అతిథి మర్యాద అంటే. ఇక్కడ ఆధ్యాత్మిక కోణంలో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ మంత్రము బాహ్యంగా చూస్తే అతిథి సత్కారం గురించి చెప్తుంది. ఏమంటున్నాడు? ఆ విధంగా చెప్తుంది. కానీ ఇది కేవలం అతిథి సత్కారము కాదు, ఆత్మలో జ్ఞానాగ్ని ప్రవేశించే మహత్తర ఆధ్యాత్మిక ప్రక్రియకు సంకేతము. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించాలంటే మనము 3 శబ్దాల లోతైన తత్వాన్ని గ్రహించాలి. 3 శబ్దాల లోతైన తత్వాన్ని గ్రహించాలి. అది ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వైశ్వానరుడు అంటే మనం చెప్పుకున్నాము. మామూలుగా అయితే సాధారణ అర్థంలో అహం వైశ్వానరో భూత్వా అని మనకు శ్లోకం కూడా ఉంది, అది కూడా మనం చర్చించుకుంటాము. అక్కడ జఠరాగ్ని అంటాడు. మనం తినేటువంటి ఆహారం, జనరల్గా భోజనం చేసే ముందర ఈ మంత్రం చదువుతారు, ఈ శ్లోకాన్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం అని ఒకటి వస్తుంది శ్లోకము. అర్థమైందంటే జఠరాగ్ని, అది భగవంతుడు మనలో కూర్చొని మనం తిన్నటువంటి ఆహారాన్ని 4 విధాలుగా, అర్థమైందంటే దాన్ని డైజెస్ట్ చేస్తాడు. డైజెస్టివ్ ఫైర్ అంటారు దాన్ని. అది మామూలుగా చెప్పే వైశ్వానరుడు. వైశ్వానరాగ్ని, జఠరాగ్ని. ఇక్కడ ఏంటిది? దివ్య జ్ఞాన అగ్ని. ఇది గాడ్లీ ఫైర్ అన్నమాట. గాడ్లీ నాలెడ్జ్ ఫైర్. ఇది ఆధ్యాత్మికంగా ఇలా అర్థం చేసుకోవాలి. వర్తమాన సమయములో పరమాత్మ ప్రత్యక్షంగా విశ్వాత్మలందరికీ ఇచ్చే జ్ఞానము, దీనినే గీతలో జ్ఞానాగ్ని అని వర్ణించబడింది. అగ్ని వైశ్వానరోగ్ని, ఇక్కడ జ్ఞానాగ్ని. అక్కడ ఏమిచ్చే 4వ అధ్యాయం 37వ శ్లోకం రాసుకోండి, మీరు రాసుకునేవాళ్ళు. జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే తదా అంటాడు. ఏ విధంగా కట్టెలు అగ్ని ఏం చేస్తుంది? బూడిదగా తయారు చేస్తుందో అదేవిధంగా జ్ఞానం అనేటువంటి అగ్ని మన పాత సంస్కారాలని తొలగించి నూతన సంస్కారాలంటే దాన్ని పరిశుద్ధం చేస్తుందన్నమాట. ఈ జ్ఞానాగ్ని అజ్ఞానాన్ని దహిస్తోంది. జన్మజన్మలుగా మనుషులు చేసిన పాప కర్మల ఆధారంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామస సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేస్తోంది జ్ఞానాగ్ని. అర్థమైందండి? రెండవది అతిథి. అతిథి ఎవరు? సాధారణ అర్థం ఏమిటి? ఇంటికి వచ్చే అతిథి. ఇంటికి వచ్చే అతిథి అని మన గెస్ట్ అన్నమాట. ఆధ్యాత్మిక దృష్టికోణంలో పవిత్రమైన జ్ఞానం పొందాలనే తపనతో వచ్చే సత్యాన్వేషకుడు. అర్థమైందండి? అంటే నచికేతుడు అటువంటి వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ అన్నమాట. ఒక్క నచికేతుడే లేడు ప్రపంచంలో. అర్థమైందండి? ఎవరైతే ఆ తపనతో ఉంటారో వాళ్ళందరూ కూడా నచికేతులు. అర్థమైందండి? అందుకని పవిత్రమైన జ్ఞానం పొందాలనే తపనతో వచ్చే సత్యాన్వేషకుడు నచికేతుడు. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులకు ప్రతీక. ఆ తిథి చెప్పాను కదా, ఆ ప్లస్ స్థితి, తిథి తారీఖు సమయము లేకుండా, ఒక నిర్దిష్ట సమయము లేకుండా వచ్చేవాడు గెస్ట్ అన్నమాట. అతిథి అంటే అది మీనింగ్. తర్వాత బ్రాహ్మణుడు చెప్పాను, ఇది కూడా సాధారణ అర్థము, పుట్టుకతో బ్రాహ్మణుడు. సాధారణ అర్థం అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి 4 వర్ణాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అదనమాట. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా శూద్రుడు నుండి బ్రాహ్మణుడుగా, అంటే దేహాభిమాని స్థితి నుండి ఆత్మాభిమాని స్థితిలోకి వెళ్ళేటువంటి వాడనమాట బ్రాహ్మణుడు. పరివర్తన చెందే తపనతో ఉన్న సత్యాన్వేషకుడు అంటే నచికేతుడు దానికి ప్రతీక. మూడో విషయం, గృహాన్ ప్రవిశతి అన్నాడు. అంటే ఏమిటి గృహాన్ ప్రవిశతి అంటే ఏమిటి? సాధారణ అర్థం ఏంటి? ఇంట్లోకి ప్రవేశించడం. ఒక గెస్ట్ ఇంట్లోకి వచ్చాడు, మనం కూర్చోబెట్టాం, మంచినీళ్ళు ఇచ్చాం, మంచిగా మాట్లాడే పంపించాం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏంటి? మన హృదయం అంటున్నాడు. గృహం అంటే మన హృదయంలోకి ప్రవేశించాడు, మనం అడుగుతున్నాడు, ఏమండి సత్యజ్ఞానం మాకు చెప్పండి. మనసు బుద్ధిలో ప్రవేశించడం అంటే ఆత్మ పరమాత్మ జ్ఞానము ఒక జ్ఞాని ద్వారా లభిస్తుంది అనే సత్యాన్ని గుర్తించి, ఒక జ్ఞాని అంటే తత్వజ్ఞాని, గుర్తుపెట్టుకోండి, శాస్త్రజ్ఞాని కాదు, తత్వజ్ఞాని లభిస్తుంది అనే సత్యాన్ని గుర్తించి అతని సన్నిధికి చేరడం. అదనమాట ఏది గృహాన్ ప్రవిశతి అంటే అది అర్థం.
ఆధ్యాత్మికంగా అది అర్థం చేసుకోవాలి. మళ్ళీ 4వ విషయం, శాంతిం కుర్వంతి అన్నాడు. శాంతిం కుర్వంతి అంటే ఏమిటి? శాంతి ఎలా అంటే ఏంటి? సాధారణ అర్థం ఏంటి? అతిథికి మనము నీరు ఆతిథ్యం ఇవ్వడము, ఇది మనం శాంతిగా మన ప్రశాంతంగా, అవునండి ఎండలో వచ్చానండి, తీర్చారండి, చాలా థ్యాంక్స్ అండి అంటాడు, మంచిగా శాంతిగా అనుభవం చేస్తాడు, కూర్చుంటాడు. ఇది సాధారణ అర్థము. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణం ఏంటి అంటే ప్రతిదాన్ని నేను సాధారణ అర్థము, ఆధ్యాత్మిక దృష్టికోణం ఇలా రాసుకున్నాను అనమాట. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణం ఏంటి? ఇక్కడ శాంతిం కుర్వంతి అంటే ఇక్కడ ఏంటండి, జ్ఞానాన్ని సుస్పష్టంగా అర్థము చేయించడం, చాలా స్పష్టంగా, లాజికల్గా, సత్యం ఆధారంగా, తత్వం ఆధారంగా, ఇంగిత జ్ఞానం ఆధారంగా, సింపుల్ భాషలో, కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ అవసరం లేదు, స్పష్టమైన జ్ఞానాన్ని అర్థం చేయించాలన్నమాట. అదనమాట. అందుకని ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేయించడం దీన్ని అసలు సత్కారం అంటారు. నిజంగానండి, జన్మ జన్మలకు నేను పొందేటువంటి ప్రారంధాన్ని మీరు నాకు ఈ అరగంట సేపు మీతో గడిపినటువంటి ఈ విధంగా నాకు అందిందండి, నేను కూడా తప్పకుండా దీన్ని కూడా అభ్యాసం చేస్తాను అనే విధంగా చేయించి పంపించారనుకోండి, ఒక వ్యక్తి ఒక జీవితాన్ని మార్చిన వాళ్ళు అవుతారు మీరు. శాంతి అంటే ఆంతరంగ శాంతి, మనసు మరియు బుద్ధి యొక్క శుద్ధత. దీన్ని ఏమన్నాడు ఇక్కడ కొంచెం మనం ఆధ్యాత్మిక పరిభాషలో అర్థం చేసుకుంటే ఏమంటారంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటాడు. శ్రవణము వినడము, విన్నదాన్ని మననం అంటే దాన్ని బాగా మంథనము చేయటము. ఏ విధంగా అయితే ఆవులు గేదెలు ఇవి తిన్న తర్వాత ఆ విధంగా నెమరు వేస్తాయి చూసారా, తిన్న ఆహారం అంతా బయటికి తీసుకుని మళ్ళీ నెమరు వేస్తాయి. అదేవిధంగా మనం విన్నదంతా కూడా ఒక్కొక్క పాయింట్ని నేను ఆత్మ అంటున్నాడు, సంస్కార పరివర్తన, పరమాత్మ ఒక్కడే అంటున్నాడు, పరమాత్మ దివ్య గుణాల సాగడు, పరమాత్మ ఒక్కడే పతిత పావుడు, ఇవన్నీ తెలుసుకుంటారు కదా జ్ఞానం ఆధారంగా. దాన్ని మంథనం చేయాలి. భగవంతుడు ఒక్కడే అంటే మనం భగవంతుడు అందరూ అనుకుంటున్నాం, భగవంతుడు సర్వవ్యాపి అంటున్నాం. ఈ విధంగా మనం అర్థం చేసుకున్నామని మంథనం చేయటం. నిధిధ్యాసనం అంటే దాని జీవితంలో ఆచరించడం తర్వాత అనుభవం. ఈ జ్ఞానాన్ని ముందుగా వినాలి, ఆ తర్వాత విన్నటువంటి జ్ఞానాన్ని మనన చింతన చెయ్యాలి. అప్పుడు ఆ జ్ఞానము జీవితంలో ధారణ అనుభవం అవుతుంది. ధారణ అంటే అనుభవం అనమాట. తర్వాత 5వ విషయం, హర వైవస్వత ఉదకం అన్నాడు ఇక్కడ. హర వైవస్వత ఉదకము, దీని గూఢార్థం ఏమిటి? ఉదకం అంటే నీరండి, అర్థమైందండి. ఇక్కడ వైవస్వతుడు అంటే సాధారణ అర్థం ఏమిటి? యమధర్మరాజు. సాధారణంగా యమధర్మరాజు వైవస్వతుడు అంటారు. మామూలు భక్తి మార్గంలో మీరు తీసుకుంటే ఆ విధంగా అంటారు. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏమర్థం చేసుకోవాలి? పరమాత్మ నిర్దేశించిన కర్మ సిద్ధాంతానికి సూచకం. భగవంతుడు ఒక ఫార్ములా పెట్టేశాడండి. ఆ ఫార్ములా ప్రకారంగా ఇంకెవరిని శిక్షించడు, ఎవరిని రక్షించడు, ఏమీ చేయడు. ఇది మార్గం నాయన, నీవు కర్మలు శ్రేష్టంగా చేసుకో, ఆత్మానుభవం చేయి, పరమాత్మతో యోగము చెయ్యి, సంస్కార పరివర్తన చేసుకో, నీవు ఈ జన్మలో బాగుంటావు, తదుపరి జన్మలో బాగుంటావు. ఇదే ఫార్ములా 850 కోట్ల మందికి అప్లై అవుతుంది. ఇదే అనమాట విషయం. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాడు? యమధర్మరాజు అంటున్నాడు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో పరమాత్మ నిర్దేశించిన కర్మ సిద్ధాంతానికి సూచకము. ఉదకం అంటే బాహ్యంగా మనం అర్థం నీరు. ఆధ్యాత్మిక కోణంలో ఈ జ్ఞాన స్వీకరణ ద్వారానే ఆత్మశుద్ధి అవుతుంది. తద్వారా ఆంతరిక శాంతి శక్తి యొక్క అనుభవం, సమగ్ర భావం. పరమాత్మ జ్ఞానాగ్నిగా మన బుద్ధిలో ప్రవేశిస్తాడు. ఆ జ్ఞానాన్ని గౌరవంగా స్వీకరించడం. మరి జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, కొత్తగా జ్ఞానం. ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నాడు, కలియుగం యొక్క ఆఖరి సమయము, సంక్లిష్ట సమయము, ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదని భగవంతుడు చెప్తున్నాడు. అలాంటి దాన్ని సీరియస్గా తీసుకోవడం అనమాట. ఇది తీవ్రమైన విషయము, దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అతి కొద్ది సంఖ్యలోని మనుషులు మాత్రమే దీన్ని ఆచరిస్తున్నారు, అనుభవం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇదన్నమాట విషయము. ఇక్కడ అర్థం చేసుకోగలిగితే ఆ విధంగా సమగ్ర భావము అయిపోతుందండి. ఇంకొక 2-3 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది. పరమాత్మ జ్ఞానాగ్నిగా మన బుద్ధిలో ప్రవేశిస్తాడు. ఆ జ్ఞానాన్ని గౌరవంగా స్వీకరించడం మన ధర్మము. ఏమవుతుంది? జ్ఞానం స్వీకరిస్తే ఏమవుతుందంట? జ్ఞానము స్వీకరిస్తే పాపాలు తొలగుతాయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి అన్నాడు చూసారా. పాపాలు తొలగిపోతాయి. 10వ అధ్యాయం 3వ శ్లోకంలో కూడా పాపాల గురించి చెప్పాడు. స్థాయి రూపంలో శాంతి అనుభవం అవుతుంది. శాంతి అనేది బయట బాహ్యంగా వెతుక్కుంటున్నాం, కానీ స్థాయి రూపంలో అది స్థిరంగా ఉంటుందన్నమాట. జ్ఞానాన్ని స్వీకరించకపోతే కర్మబంధనాలు బాధిస్తాయి. ఇదే పరమాత్మ యమధర్మరాజు రూపంలో తెలియజేసే నియమము. ఇదనమాట. ఒక సులభ ఉపమానం ఇచ్చాడు ఇక్కడ. ఒక ఇంట్లో దీపం వెలిగితే చీకటి తొలగుతుంది. అలాగే జ్ఞానము వైశ్వానరాగ్ని అన్నాడు. జ్ఞానము మనలో వస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. అసతోమా సద్గమయ, అందులో ఉన్నటువంటి విషయం తమసోమా జ్యోతిర్గమయ. ముగింపు,
అతిథి సత్కారం అనేది బాహ్యంగా కాదు. నిజమైన అతిథి సత్కారం అంటే మన బుద్ధిలో ప్రవేశించే దివ్య జ్ఞానాన్ని గౌరవంగా స్వీకరించడం. అదే నిజమైన యజ్ఞము, నిజమైన శాంతి మార్గము, లోతైన తాత్విక అనుసంధానం అండి. మొదటి 6 మంత్రాలు నచికేతుని అంతర్గత శుద్ధి అది చెప్పింది మనకి. 7వ మంత్రము జ్ఞానాన్ని పొందడానికి అతను యముని ఇంటికి చేరడం అంటే ధర్మ విచారణ, సత్యనిష్ట, పరమాత్మ జ్ఞానం పొందడము, సంస్కార పరివర్తన చేసుకోవడము. ఇదే ఉపనిషత్తుల మార్గము. ఆఖరిగా ఒక గీతా శ్లోకాన్ని చెప్పి ముగిస్తానండి. అంటే మొత్తం ఈ యొక్క ఎసెన్స్ని ఒకే ఒక గీతా శ్లోకంలో అందులో ఆ విధంగా ఉన్నదన్నమాట. 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు. తత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళు, తత్వాన్ని అనుభవం చేస్తున్నటువంటి వాళ్ళు, జ్ఞానులు ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళని దర్శించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గౌరవభావంతో వెళ్ళండి, వాళ్ళని మీరు ప్రశ్నించండి, రకరకాలుగా మీ ఉన్న సంశయాలన్నీ తీర్చిదిద్దుకోండి, మీరు సేవ కూడా చేయండి ఆధ్యాత్మిక జగత్తులో. అప్పుడు మీకు వాళ్ళు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తారు. ఇక్కడ ఏమన్నాడు? జ్ఞానం పొందడానికి వినయము, ప్రశ్న, గురువు యొక్క సేవ చేయడం. గురువు అంటే ఇక్కడ జ్ఞాని, తత్వజ్ఞాని. నచికేతుడు కూడా ఇదే మార్గంలో నడిచాడు. అతిథిని అగ్ని అని ఎందుకంటారు? ఎందుకంటే అతిథి గౌరవం లేకపోతే ఆ గృహస్థుని పుణ్యాన్ని దహించే శక్తిగా మారుతుందంట. అతిథిని అగ్ని ఎందుకన్నారంటే చెప్తున్నాడు. లేకపోతే అతను ఈ విధంగా జ్ఞానం ఇచ్చి పంపించకపోతే ఉన్న పుణ్యం, ఇంటికి వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు, ఒక ఆత్మ వచ్చింది, ఒక మనిషి వచ్చాడు, మీరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తే మీకు పుణ్యం వస్తుంది. ఇవ్వకపోతే ఏమవుతుంది? వచ్చిన అవకాశాన్ని మీరు జారవిడుచుకున్న వాళ్ళు అవుతారు. అతిథి గౌరవం లేకపోతే ఆ గృహస్థుని పుణ్యాన్ని దహించే శక్తిగా మారుతుంది. గౌరవిస్తే పాపాన్ని దహించే జ్ఞానాగ్నిగా మారుతుంది. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఈ కఠోపనిషత్తులోని 1:8 ఈ మంత్రాన్ని మనము, అందులో లోతైన తత్వాన్ని మనం చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.